వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే టీడీపీ కానీ అలాగే జనసేన కానీ ఒక మద్యం తాగినటువంటి వ్యక్తి తప్ప ఇంకా అన్ని వ్యవస్థలు కూడా మొత్తం వైసీపీ చేతిలో ఉంది. అంటే మద్యం కంపెనీలు మీవే, తర్వాత షాపులు ప్రభుత్వం కాబట్టి మీవే, తర్వాత వచ్చేసి ఆ కంపెనీలో నుంచి వెళ్ళినటువంటి డబ్బు ఏ కంపెనీలోకి వెళ్ళిందో షెల్ కంపెనీలు కూడా మీవే. సో ఇవన్నీ కూడా ఒక తాగిన వ్యక్తి తప్ప మిగతా అన్ని వ్యవస్థలు కూడా వైసీపీనే కీలకంగా పాత్ర పోషించింది అని చెప్పి వాళ్ళు చెబుతున్న పరిస్థితి. సో ఏంటి ఓవరాల్గా ఈ కేసు ఎలా ఉండబోతోంది? గోవిందప్ప బాలాజీ అరెస్ట్ తర్వాత ఏమైనా కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఏంటి అసలు ఈ స్కామ్కి సంబంధించి? రాజుగారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరూ నమస్కారాలు. అరగంట తర్వాత నాకు అవకాశం వచ్చింది. ఎవ్వరు మాట్లాడేటప్పుడు నేను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. దయచేసి నాకు ఒక 10 నిమిషాలు, ఎందుకంటే 1, 2, 3, 4 మీతో కలిపి నలుగురు నేనే సమాధానం చెప్పాలి కాబట్టి దిస్ అ రిక్వెస్ట్. తర్వాత మీరు ఏ క్వశ్చన్ కావాలని అడగండి. ఒకటి లిక్కర్ కేసు, లిక్కర్ కుంభకోణం కాదు, లిక్కర్ కేసు. కుంభకోణం జరిగిందా లేదా నిజంగా అనేది కుంభకోణానికి సంబంధించి జరిగి ఉండుంటే ఏదైతే కోర్టు తీర్పులు ఇస్తే అప్పుడు మీరు అన్నట్టుగా కుంభకోణం లిక్కర్ స్కామ్ అని అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ఇది లిక్కర్ కేసు. ఎవడు పెట్టాడు, ఎలా వచ్చింది? వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనేటటువంటి విజయవాడకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి సెప్టెంబర్ 9, 2024 రిజిస్టర్ పోస్ట్ చేశాడు. ఎవరికి? మన ముఖేష్ కుమార్ మేనాకి, రెవెన్యూ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశాడు. అంటే మన ఈవీఎం ముఖేష్ కుమార్ మీనాకి. ఏమంటే ఈవీఎం ముఖేష్ కుమార్ మీనా బెవరేజ్ కార్పొరేషన్ కి మెమో జారీ చేశాడు. అమ్మో, వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనే ఆకాశరామన్న మనకు ఒక రిజిస్టర్ పోస్ట్ చేశాడు, దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి. వాళ్ళు ముఖేష్ కుమార్ మీనా అంటే చాలా పెద్ద తలకాయ కదా, ఆయన మనకి మెమో జారీ చేస్తే మనం విచారణ ఎలా చేయకుండా ఉంటామని చెప్పి బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు 9 రోజుల్లోనే అంతర్గత విచారణ పూర్తి చేసేసి ఇక్కడ 4,000 కోట్ల కుంభకోణం జరిగిపోయిందండి. కానీ ఎవరు చేశారో తెలియట్లేదండి, గుర్తు తెలియని వ్యక్తులు చేశారని చెప్పి వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారు దాని ప్రకారం ముఖేష్ కుమార్ మీనా సిఐడి కంప్లైంట్ ఇచ్చాడు సెప్టెంబర్ 20, 2024 సిఐడికి ముఖేష్ కుమార్ మీనా. ఎమ్మటే వాళ్ళు సెప్టెంబర్ 23, 2024 ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 21/2024. దాంట్లో కాలం నెంబర్ 7లో గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి పెట్టారు. 4,000 కోట్లు జరిగిందని చెప్పి పెట్టారు. ఇది లిక్కర్ కు సంబంధించినటువంటి కేసు వివరాలు. తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళకి ఆంధ్రజ్యోతి, ఈనాడులో రావు కాబట్టి ఈ ప్యానల్లో ఉన్న ఆ పార్టీ ప్రతినిధులు, నేను కృష్ణానీల్ గారిని అంటే ఆయన అన్ని పేపర్లు ఫాలో అవుతారు, వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ రెండు పార్టీల వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. దీనికి సంబంధించి అందాక కృష్ణానీల్ గారు కూడా ఒక్కోసారి బోల్తా పడతా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక అబద్ధాన్ని 100 మంది కలిసి, ఇప్పుడు రాజు గారు మంచివాడు అని చెప్పి 100 మంది చెప్తే ఆ ఊళ్ళో వాళ్ళందరూ, ఆ మండలంలో వాళ్ళందరూ, ఆ నియోజకవర్గంలో అందరూ ఇప్పుడు రాజుగారు చాలా మంచివాడు అనుకుంటారు. 100 మంది రాజుగారు తప్పు చేయకపోయినా, రాజుగారు నిజాయితీ పరుడైనా, రాజుగారు దొంగ 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 అని 100 మంది అంటే, అరే ఆ ఊళ్ళో వాళ్ళు మీ ఇంటి పక్కన వాళ్ళు కూడా నమ్ముతారు. ఏంటో ఎంతమంది రాజుగారు దొంగ అంటున్నారు, నిజంగా దొంగ ఏమో మన ఇంటి పక్కన ఉన్నా కూడా మనకు తెలియదు అనుకుంటారు. ఇలానే ఉంటది వీళ్ళ ప్రచారం. 2 పత్రికలు, 10 శాటిలైట్ ఛానల్, ఒక 500 యూట్యూబ్లు, 100 ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లతో రోజు చేసేటటువంటి దుష్ప్రచారంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు. ఇప్పుడు ఇక్కడ లెక్కర్ స్కామ్ జరిగింది, లెక్కర్ స్కామ్ జరిగింది, లెక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు. అసలు లెక్కర్ స్కామ్ ఎట్ట జరిగింది? ప్రభుత్వం మద్యం అమ్మితే లెక్కర్ స్కామ్ ఎట్ట జరిగింది? ప్రభుత్వానికి ఆదాయం తగ్గితే లెక్కర్ స్కామ్ జరిగిద్దా, పెరిగితే లెక్కర్ స్కామ్ జరిగిద్దా? ప్రభుత్వ ఆదాయం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి హయాంలో 70,476 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇది అఫీషియల్ లెక్క. ఇయర్ వైజ్ చెప్పండి చెప్తా. 70,476 కోట్లు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల గవర్నమెంట్ లో ప్రభుత్వానికి లెక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 70,476 కోట్ల నుంచి 1,06,065 కోట్లు వచ్చింది. 36,000 కోట్లు 5 సంవత్సరాల ఆదాయం ప్రభుత్వానికి పెరిగింది. లిక్కర్ సేల్స్ గణనీయంగా తగ్గింది. లిక్కర్ సేల్స్ తగ్గిన ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. మరి పెరిగితే ఎలా స్కామ్ జరిగింది? ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే స్కామ్ జరిగిందంట. ఇది ఎంత విచిత్రంగా ఉంది. ఢిల్లీ లెక్కర్ స్కామ్ తో కంపేర్ చేస్తున్నారు. ఢిల్లీ లెక్కర్ స్కామ్ ఏంటి? ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చారు కాబట్టి అక్కడ లెక్కర్ స్కామ్ జరిగింది. ఇక్కడ ప్రభుత్వానికి డబ్బులు ఎక్కువ వచ్చినాయి, ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వచ్చింది. లెక్కర్ స్కామ్ ఎట్లా జరిగింది అంటే పండిత పుత్రులు, ప్రపంచ మేధావులు డిబేట్ లో కూర్చున్న వాళ్ళందరూ చెప్పాలి. రెండో అంశం, ఆయన వివేక్ బాబు గారు జనసేన ప్రతినిధి కదా, ఆయన చెప్తూ డిస్టిలరీలు, బెవరేజెస్ కి అంటే డిస్టిలరీలు కొత్త బ్రాండ్లు తెచ్చారంటున్నారు. ఓపెన్ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీబడి. మీకు దమ్ముంటే 5 సంవత్సరాలు టైం తీసుకోండి,
తర్వాత ఎటు మీరు తీసుకోవడానికి ఉండదు కాబట్టి మేము ఒక్క కొత్త డిస్టిలరీ కూడా తీసుకురాలా. ఒక్క కొత్త డిస్టిలరీ కూడా తీసుకురాలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఉన్నది 20 డిస్టిలరీలు. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, మొన్న ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కావచ్చు 14 డిస్టిలరీలు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారే. పుట్టా సుధాకర్ యాదవ్ కావచ్చు, అయ్యన్న పాత్రుడు కావచ్చు, ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎస్పీవై రెడ్డి కావచ్చు, వీళ్ళందరి డిస్టిలరీలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఒక్క కొత్త డిస్టిలరీ తీసుకురాలా. వీళ్ళు చెప్తున్న అదాన్ డిస్టిలరీ అనేది అసలు డిస్టిలరీ కాదు, అదాన్ కంపెనీ. అది డిస్టిలరీ కాదు. అది ఎవరైతే అయ్యన్న పాత్రుడు కొడుకుకు సంబంధించినటువంటి కంపెనీ దగ్గర సబ్బులు తీసుకున్నారు వాళ్ళు, అదాన్ డిస్టిలరీ అనేవాళ్ళు. అది కూడా 17,000 కోట్లు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బెవరేజ్ కార్పొరేషన్ 17,000 కోట్లు మద్యాన్ని సప్లై చేస్తే కేవలం 1,100 కోట్లు ఆ విశాఖ డిస్టిలరీకి ఇచ్చారు. అది అదాన్ డిస్టిలరీకి ఇవ్వాలి, అదాన్ డిస్టిలరీయే కాదు. కానీ రోజు బురజల్లు వాళ్ళు వీళ్ళు అదాన్ డిస్టిలరీ 1,00,000 కోట్లు ఇది బురజల్లేసి ఇష్టం వచ్చినట్టుగా వార్తలు. కొత్త బ్రాండ్లు తీసుకొని వచ్చామని చెబుతున్నారు. మేము ఒక్క కొత్త బ్రాండ్ తీసుకురాలా. బూమ్ బూమ్ సార్, మీకు బూమ్ బూమ్ ఈ బ్రాండ్ మేము తేలా. ఇది ఇంటర్నేషనల్ కంపెనీ. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఇంటర్నేషనల్ లీడర్ కాబట్టి ఆ బూమ్ బూమ్ అని తెచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రెసిడెంట్ మెడల్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చారు. గవర్నర్ రిజర్వ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చాడు. పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో 999 పవర్ స్టార్ విస్కీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. రెన్యువల్ కూడా చేసి దిగిపోయాడు. అలానే బాలకృష్ణ మళ్ళీ కోపడతాడని చెప్పి లెజెండ్ విస్కీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది. హైదరాబాద్ బ్లూ సుపీరియర్ విస్కీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది. ఏదైతే ఏసీపీ ప్రెస్టేజ్ డీలక్స్ విస్కీ, ఎనీ టైమ్ ఫైన్ విస్కీ, డీకే డబుల్ సిక్ విస్కీ, సైన్ అవుట్ ప్రీమియర్ క్లాసిక్ విస్కీ, రకరకాల ఈ బ్రాండ్లు పెద్ద ఇనే బ్రాండ్లు కదా. ఈ బ్రాండ్లన్నీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చి ఆయన రెన్యువల్ చేసి 200 బ్రాండ్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చి తర్వాత కొనసాగినాయి. అవి ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి, పక్క రాష్ట్రాల్లో కూడా ఉంటాయి. ఎక్కడ దాని తప్పట్ల. కానీ అవన్నీ మేము కొత్తగా తీసుకుని వచ్చినట్టు మా మీద ముద్ర వేసి చెప్పే కదా. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే రాజుగారు దొంగ 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 దొంగే. నేను పేరాలో 4 దొంగ అన్నారు మిమ్మల్ని, మీ దొంగ అయిపోతారు డిబేట్ అయిపోయేలోపు. రాజుగారు చాలా ఉత్తమమైన పేరాలో 4 ఉత్తమైపోతారు. కృష్ణా నీళ్ళన్న చాలా మంచివాడు అని చెప్పారు అనుకో, డిబేట్ చూసే వాళ్ళందరూ అరే 4 కృష్ణా నీళ్ళన్న మంచోడు అని చెబుతున్నారా, నిజంగా కృష్ణా నీళ్ళు మంచిగా అంటారు. లేదు కృష్ణా నీళ్ళన్న మంచోడే కానీ దొంగ 4 ముద్ర వేశారు అనుకోండి దొంగ అయిపోతాడు. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో కుట్రలో భాగం. నేను క్లియర్ గా అడుగుతున్నా, లిక్కర్ స్కామ్ జరిగింది అని అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగింది. A3గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 2017వ సంవత్సరంలో బార్ లైసెన్స్ల ప్రివిలేజ్ ఫీజుని, మద్యం దుకాణాల ప్రివిలేజ్ ఫీజుని తీసివేస్తూ 5,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తూ కుంభకోణానికి పాల్పడింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే. అలానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2015వ సంవత్సరంలో కేబినెట్ తో సంబంధం లేకుండా ఏదైతే మద్యం దుకాణాలపై 8% వ్యాట్ తీసేశాడు, అలానే అదనంగా 6% పన్నులు తీసేయడం వల్ల సంవత్సరానికి 1,300 కోట్లు నష్టం చేకూరింది. దాని వల్ల 6,500 కోట్లు నష్టం చేకూరింది. లిక్కర్ స్కామ్ ఎప్పుడైనా జరిగింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి హయాంలో అనేది విత్ ఎవిడెన్స్ తో చెప్తా. మీరు నా మీద వ్యక్తిగత విమర్శలు కాకుండా విత్ ఎవిడెన్స్ నేను మీకు లెక్కలతో చెప్తున్నా. ఆదాయం ఎంతెంత పెరిగిందో సంవత్సరం చెప్తా. మీరు కూడా పెరిగిందా లేదా చెప్పండి. మీరన్న పిచ్చి బ్రాండ్లు నిజంగా ఏదన్నా తీసుకొని వచ్చారంటే ఒక్కరు దయచేసి, ఎందుకంటే నన్ను కూడా నేనే సమాధానం చెప్పాలి కాబట్టి. సార్ ఇది ఒకసారి మీకు కనపడుతున్నది సుమో ఏమండి రాజు, ఇది టాటా సుమో కాదు సార్, ఇది టాటా సుమో కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 99 రూపాయల పిచ్చి మందు సుమో విస్కీ ఈ భారతదేశంలో ఎక్కడా లేదు. దాని తర్వాత ఇదిగోండి దాని తర్వాత మీరు చూస్తే సుమో విస్కీ తర్వాత దాని తర్వాత మీరు బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినటువంటి మద్యం బ్రాండ్లు సుమో విస్కీ, షార్ట్ విస్కీ, ఇదిగోండి సార్ ఇదిగోండి కేరళ మాల్టెడ్ 99 రూపాయలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇది మీరు ఎక్కడ చూసారా? కేరళలో కూడా లేదు. కేరళ మాల్టెడ్ విస్కీ కేరళలో లేదు. ఇదిగోండి సార్ బెంగళూరు విస్కీ బెంగళూరులో లేదు, ఇది ఆంధ్రాలో ఉంది. ఇదిగోండి బెంగళూరు బ్రాండ్ బెంగళూరులో లేదు, ఆంధ్రాలో ఉంది 99 రూపాయలకి. షార్ట్ విస్కీ ఏ షార్ట్ అనుకోవద్దు మీరు, ఇది షార్టే. ఆ షార్ట్ ఈ షార్ట్ కాదు, షార్ట్ విస్కీ. ఇది ఈ పిచ్చి బ్రాండ్లు తెచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ డిస్టిలరీకో లేకపోతే ఇంకో డిస్టిలరీకో ఈ పిచ్చి బ్రాండ్లు తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను నాశనం చేస్తా ఈ రోజు మా మీద విమర్శలు చేస్తున్నారు. వదిలేసి
ఈ బ్రాండ్ ఈ దేశంలో ఎక్కడ ఆపాలా. చెప్పండి. ఓకే. ఈ బెంగళూరు ఎక్కువ బ్రాండ్ ఆపాలా. ఏంటి? 99 రూపాయల ఓకే. బ్రాండ్ ఏంటి? 99 రూపాయల ఓకే. ఏంటి? ఆపాలా. ఓకే వెంకటరెడ్డి ఓకే. ఈ బ్రాండ్ ఎవరు తీసుకొని వచ్చారు? సుమో ఎక్కువ విస్కీ ఎక్కువ ఏంటి? గురించి షార్ట్ మాట్లాడాలి. ఒక్క నిమిషం సార్ వస్తా. ఇలాంటి పిచ్చి బ్రాండ్ తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ ఓకే. రాష్ట్రం గురించి సర్వనాశనం మాట్లాడాలి. చేస్తూ ఓకే. లిక్కర్ కుంభకోణాలు యా, ఓకే ఓకే పాల్పడ్డారు. టైం అవుతుంది సార్ ఒక్క ఇప్పుడు నిమిషం. కూడా మాట్లాడాలి. మార్జిన్ సిగ్గు 14% లిక్కర్ యా, యా. దుకాణాలకు మార్జిన్ 14% పెంచి చాలా ఎక్కువైంది. కుంభకోణానికి ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే ఊరుకు వాడ కాదు సార్. ఒక్క యా, మీ ఓకే. ప్రైమ్ బండారు లైన్లో వంశకృష్ణ గారు. వచ్చింది. రాజుగారు దయచేసి ఆ, వినండి. సార్ మీ ఇప్పుడు ప్రైమ్ లైన్లో వచ్చింది. మీ చెప్పండి. ప్రైమ్ లైన్లో వెంకటరెడ్డి మీ ప్రైమ్ గారు లైన్లో వచ్చింది. పాపం ఇందాక ఊరు వాడ ఆ. బెల్ట్ 100 షాపులు మంది అని దొంగ చెప్పి దొంగ మీ దొంగ ప్రైమ్ లైన్లో అయిపోతారు అంటా వచ్చింది. ఉన్నారు. మీ ఒక్క అసలు నిమిషం. ఇంట్లో మీ తల్లి ప్రైమ్ చెల్లి కూడా లైన్లో దొంగ అని వచ్చింది. అంటున్నారు కదా. ఊరు వాడ బెల్ట్ షాపులు రన్ చేస్తా ఇంట్లో ఉన్నారు. తల్లి చెల్లి కూడా ఊరు దొంగ వాడ అంటున్నారు ఏదో కదా. మద్యం పాస్తా ఉంది. కూల్ డ్రింక్ షాపుల్లో కూడా ఏమంటారు మద్యం దీనికి? అమ్ముతున్నారని మీ ప్రైమ్ లైన్లో ఇప్పుడు వచ్చింది. కియా చంద్రబాబు మీ- సరే సరే ఓకే సార్ చెప్తారా? ఓకే ఓకే అవన్నీ వస్తాం.